అయితే ఏంటి? ఎవరో ఏదో మనల్ని అన్నారు. అయితే ఏంటి? మనం ఏం చేయగలం? ఇట్లా మన ఆలోచన తీరు మార్చుకోకపోతే మనం ఎప్పటికీ కూడా సాధకులము అన్న పేరుతో ఉండిపోతామండి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు వస్తువులను చూస్తున్నాం. రజోగుణం ప్రేరేపించంగానే దాని ప్రభావం వలన చంచలత్వం వచ్చేస్తుంది. అంటే తమోగుణం వాడు నేను చెప్పిందే రైట్ అంటాడు. తమోగుణం అయితే ఇంక ఎవరి మాట వినడనమాట. నేనే కరెక్ట్. అంటే నేను పట్టిన కుందేలుకి మూడే కళ్ళని చెప్తుంటాడనమాట. ఇట్లా జ్ఞాని ధర్మం నిజాన్ని చెప్పేటప్పుడు భ్రాంతి నుంచి బయటపడేట్లుగా ఉంటది. అందుకే గురువు చెప్పినప్పుడు కఠినంగా అనిపిస్తది మనకి. ఎందుకంటే ఆయన నిష్కర్షగా మాట్లాడతారు. ఉన్న సత్యాన్ని మాట్లాడతారనమాట. జ్ఞాని ఎప్పుడు కూడా ఉన్న సత్యాన్నే మాట్లాడతారు. ఇట్లా దుఃఖం వస్తే ఆయన చెప్పినప్పుడు మనకి ఒక్కసారి దుఃఖం చాలా మంది చూడండి సత్సంగంలో గురువుగారు కలిసినప్పుడు విపరీతమైన దుఃఖానికి లోనవుతారు. అలా లోనయ్యారంటే ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తదనమాట. దుఃఖం నుంచే మనకి వైరాగ్యం పుడతదండి. ఆ వచ్చింది అంటే ఎక్కడో తగిలిందనమాట ఆయన చెప్పిన మాట. అట్లా మనకి స్వామివారు ఏం చెప్తున్నారు? జ్ఞాని ధర్మం నిజాన్ని చెప్పేటప్పుడు భ్రాంతి నుంచి బయటపడేట్లు చెప్తాడు. మరి కఠినంగా ఉంటుంది. అప్పుడు దుఃఖం వస్తేనే మారతావు. ఆ కఠినత్వానికి మనం తలొంచితేనే మనం బాగుపడతాం అనమాట. ఏం చెప్పినా మన మంచి కోసమేనండి. ఆయనకి ఏమి ఉపయోగం ఉండదు. ఆయన ధర్మం ఆయన చెప్తారనమాట. ఇట్లా మనం చేయలేనిది చెప్తారు. ఎందుకు అంటే మనకి సద్గురువులు ఆత్మధర్మంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తారనమాట. అంటే ఇదొక ఆపరేషన్ లాంటిదనమాట. బయట డాక్టర్ ఎలా ఆపరేషనో మనం గూడా అలాగే ఉపయోగపడతదనమాట. ఇట్లా 60 సంవత్సరాల తర్వాత మనకి కాళ్ళు, కళ్ళు, బుద్ధి పనిచేయవు. అంటే తెలియంగానే మనం పట్టుపట్టాలనమాట. లేట్ చేసే కొద్దీ మనకేమి అవయవాలు సహకరించవనమాట. మర్చిపోతారు. చదివిందే చదువుతారు. మననంకి ఒక టైం ఉండదు. ఎప్పుడు గూడా ఇంకా చదివినప్పుడు మళ్ళీ కొత్తగానే ఉన్నట్టు అనిపిస్తదనమాట. మననం అంటే ఏంటి? దాన్ని ఆచరణలో పెట్టడం. కార్యశీలత ఉండదు. బాల్యం లేదా యవ్వనంలో నేర్చుకోవాలి. కౌమారంలో అయినా నేర్చుకోవాలి. కాలినడకన కన్యాకుమారి నుంచి హిమాచలం వరకు నడవగలరా అంటే మరి ఆదిశంకరులు నడిచారు గదా! అంటే అతనిలో ఎంత పట్టుదల ఉంది చూడండి. ఆ పట్టుదలే శక్తినిస్తదనమాట. అన్ని రకాల అసక్తత ఆవరించాక భగవంతునిపై భారం వేసి ఏదైనా చేయగలను అనుకోవాలి. మరి మన చేతుల్లో లేదు. అప్పుడేం చేయాలి? నా ప్రయత్నం నేను చేస్తాను. అని భగవంతుడి మీద భారం వేసి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం పరుగులు తీయలేము, నడవలేము. పక్క వీధిలో కూడా నడవలేము. ఆయాసం వస్తది. ఇప్పుడేం చేయాలి? మన భావనే కదా మార్చుకోవాలి. అంటే సూక్ష్మాన్ని పట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకే మాట మన చెవులో పదే పదే ఇదే సాధన, ఇదే సాధన ఎందుకు పడుతుంది అంటే, అది నా చెవులో పడుతుందంటే అదేదో నాకు చెప్తుంది. అని దాని గురించి మనం విచారణ చేశామనుకోండి. విచారణ అంటే ఏంటండి? చేసే పని తప్పదు. మనం చేసేదే చేస్తాము. దృష్టి మార్పు చేస్తాము. జ్ఞానాన్ని చొప్పిస్తాము. అంతే గదా! అంటే భావనని మార్చుకుంటాము. భావన మార్చుకోవడానికి మనకి ఏముందండి బాధ? మనకి శరీరం ఏమీ బాధ కలిగించదు. మనమేమి కష్టపడి చేసేది లేదు. మార్చేది లేదు. చేసే పనిని భావన మార్చుకొని చేయమంటున్నాం. ఈశ్వరార్పితంగా చేస్తాం. కనీసం అహంకారాన్ని పోగొట్టుకుంటే మిగతా అన్నీ మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇట్లా మనకి భగవంతుడి మీద భారం ఎయ్యాలి. మనం చేసేది చేయాలి. నా పని అయిపోయింది గదా! అప్పుడు 16 ఏళ్ళప్పుడే చదవమంటున్నారు. 8 ఏళ్ళకే చదవమంటున్నారు. ఇప్పుడు నాకు 60 వచ్చేసింది. నేనేం చేస్తాను వినటం తప్ప అంటే అవ్వదన్నమాట. భగవంతుడున్నాడు. చేయగలము. ఎంతో కొంత చేస్తే ఒక్కడుగు దాటామంటే నెక్స్ట్ జన్మలో పూర్తి చేసుకోగలుగుతాం అన్నమాట. ఇట్లా మనకి మొదట్లోనే నిరుత్సాహపడితే ఏమీ చేయలేడు. వాయిదా వేయటమే తమోగుణం. ఎప్పుడైనా రేపు చేద్దాం అన్న మాట వచ్చింది అంటే తమోగుణం అని అర్థం చేసుకోవాలి. ఈ రోజు పని ఈ రోజే చేసేయాలి. ఈ గంటలో చేయాల్సింది ఈ గంటలోనే చేయాలన్నమాట. అయితే మార్నింగ్ చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. మనందరం లేస్తాం. లేవంగానే ముందు అమ్మో! లక్ష్మీదేవి ఇల్లు తుడుచుకోవాలి. ముందు శుభ్రం చేసుకోవాలి. ఇన్నాళ్ళు చేసామండి. చీపురు పట్ట పట్టుకున్నాం చేసాము. లేదు 5కి మన పని స్టార్ట్ అయిద్దంటే 4కి లేవాలి. మన సాధనేదో జపమో, తపమో, నామమో, ఏవో శాస్త్రాధ్యయనమో, విచారణో ఏదో ఒకటి మనకంటూ ఒక గంట కేటాయించుకోవాలండి ఎర్లీ అవర్స్. తర్వాత మధ్యాహ్నం సమయంలో, తర్వాత పడుకునే ముందు. అందరూ పడుకుంటారు. మనం కూర్చుందాం ఇంకో 2 గంటలు. ఇట్లా మనం చెయ్యదలుచుకుంటే ఎల్లైనా చేయొచ్చండి. అది అసాధ్యమైతే కాదనమాట. కాబట్టి మార్నింగ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. నీ కొరకు నువ్వు చేసుకోవాల్సినవి కొంతున్నాయి. స్వామివారే స్వయంగా చెప్పారండి ఇది. తపము, ధ్యానము లేతే మనము కాదండి నేను చదువుకుంటున్నానండి ఐఏఎస్‌కి ప్రిపేర్ అవుతున్నానంటే అది ఉద్యోగ ధర్మం, సమాజ ధర్మం.
అది పొట్టకూటి కోసం. మన లక్ష్యం కోసం కాదనమాట. వాటి టైము వాటికివ్వాలి. మన టైం 24 గంటలండి. సరిపోదా మనకి? ఎంత చేస్తాము? ఎంత టైం వ్యర్థంగా చేస్తున్నామో గూడా మనం ఆలోచించుకోవచ్చు. రాసుకోవచ్చు. ఒకరోజు టైమ్ టేబుల్ రాసుకున్నాం అనుకోండి. నేను లేచింది మొదలు పడుకునే వరకు ఇదిగో ఈ గంట ఇది చేశాను, ఈ గంట ఇది చేశానంటే మనకే హాస్యాస్పదంగా ఉంటదనమాట. ఎంత టైం వేస్ట్ చేస్తున్నామన్నది మనకే తెలిసిపోతుందనమాట. నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటి చేయమని చెప్తున్నారనమాట. అలా చేస్తే తప్ప మనం రోజుకి మన టైం కేటాయించుకోకపోతే మనం ఎదగలేమండి. ఈ విషయాన్ని స్వామివారు మనకి పదే పదే చెప్తున్నారు. అట్లాగే మనము ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేసినప్పుడు గాని, మనం ఎలా అధ్యయనం చేయాలో గూడా మనకి స్వామివారు సూచిస్తున్నారండి. నేనెవరు అన్న ప్రశ్న ఒక్కటే. ఇప్పుడు మనం ఏంటి మనల్ని మనం తెలుసుకోవటానికి. నన్ను నేను తెలుసుకోవటం, నన్ను నేను పోగొట్టుకోవటం. ఏది పోగొట్టుకోవటం? ఈ శారీరక ఉన్న నామరూపాలతో ఉన్న దాన్ని పోగొట్టుకుంటే నిజ నేను తెలియబడుతుంది. అంటే నేనెవరు అన్న ప్రశ్న ఒక్కటే అయినప్పుడు నేను జీవుడిని, నేను ఆత్మని, నేను బ్రహ్మాన్ని, నేను పరబ్రహ్మాన్ని 4 స్థితులు కనిపిస్తాయి. అంటే క్రమసాధన అంటే అదే గదా! ఇప్పుడు మనం జీవుడిగా ఉన్నాం. జీవుడి నుంచి దివ్యత్వ లక్షణాలు సంపాదించుకొని నేను ఆత్మగా జీవిస్తాను. అంటే ఈశ్వరుడిగా జీవిస్తాను. ఈశ్వరుడిగా జీవించాలంటే ఉన్నది బ్రహ్మమే అని తెలుస్తది. ఆ బ్రహ్మస్థితికెళ్తే సర్వం మనవిగానే ఉంటాయి. అంతటా అన్నిటా నేనే ఉన్నానని కొత్త అహం మనకి యాడ్ అవుతదనమాట. దైవీ అహం అంటారు. అది కూడా కాదు. ఆ పైన పరబ్రహ్మం ఉన్నది. ఇదంతా గూడా కదిలేది, కదలంది ఉన్నది అనుకున్నప్పుడు పరబ్రహ్మ స్థితికి వెళ్తాం అనమాట. ఇట్లా నేనెవరు అన్న ప్రశ్న వచ్చినప్పుడు 4 స్థితుల్లో మనకి మూవ్ అవుతూ ఉంటాం అనమాట. అనే 4 సమాధానాలు మనకొస్తాయి. కాబట్టి తత్వ విచారణకి సంబంధించిన ఏ అంశమైనా సృష్టించినా కూడా ఈ 4 స్థాయిల్లో మనకి స్ఫురిస్తూ ఉండాలనమాట. అంటే మనం ఎక్కడున్నామని మనం చూసుకుంటూ ఉండాలి. నేను జీవభావంతో ఉండి ఉన్నది బ్రహ్మమే అండి. అంతటా ఉన్నది పరబ్రహ్మమే అంటే అవ్వదు అనమాట. అది మనలో నిర్ణయం జరగాలి. మనకి అనుభవంగా తెలియాలనమాట. అప్పుడు స్ఫురిస్తుంటేనే ఈ 4 స్ఫురిస్తేనే మనకర్థమవుతదనమాట. అప్పుడు మనకి బాగా అర్థమవుతదనమాట. గురువు సూచనా వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మంనే బోధిస్తాయి. మొదట్లో మన లక్ష్యం ఏంటో చెప్తారు. ఆ తర్వాత నెమ్మదిగా మనం చెప్పే విధానాన్ని బట్టి మనం ఎక్కడున్నామో మనమే క్యాచ్ చేసి దాన్ని మనకి అన్వయించుకొని మనం సాధన చేయాలి. అంటే దాని తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు. ఇవి బ్రహ్మాన్ని బోధిస్తాయి. దాని తర్వాత లక్షణ వాక్యాలు చెప్తారు. ఇవేంటి ఆత్మని బోధిస్తాయి. ఆత్మ లక్షణాలు తెలుసుకొని అలా జీవించడం మనం. ఆత్మని అందిస్తాయి. దీని తర్వాత సాధనా వాక్యాలు చెప్తారు. ఆత్మగా చేరాలంటే ఈ సాధన అవసరం అన్నమాట. ముందు అంతిమ లక్ష్యం మనకి చెప్తారు. మన గోల్ ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి పిల్లలకి చెప్తాం. "నువ్వు డాక్టర్ అవ్వాలిరా" అంటే, మనం డాక్టర్ అవ్వాలంటే వాడు ఎంబీఏనో ఏదో తీసుకున్నాడనుకోండి ఎప్పటికీ అవ్వలేడు కదా! దానికి తగ్గట్టు సైన్స్‌లో వాడు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎళ్తాడు. అట్లాగే ఇది కూడా అన్నమాట. ముందు ఏం చెప్తారు మనకి సూచనా వాక్యాలన్నీ కూడా పరబ్రహ్మని సూచిస్తాయి. తర్వాత నిర్ణయ వాక్యాలు చెప్తారు. అవి బ్రహ్మాన్ని సూచిస్తాయి. దాని తర్వాత లక్షణ వాక్యాలు చెప్తారు. అవి ఆత్మని బోధిస్తాయి. ఆత్మబోధని అందిస్తాయి. దాని తర్వాత సాధనా వాక్యాలు చెప్తారు. జీవభావంలో ఉన్న వాడికి ఆత్మభావాన్ని అందుకోవటానికి ఈ సాధన వాక్యాలు చెప్తారనమాట. ఆ సాధనే ఇప్పుడు మనం చేసేదనమాట. కాబట్టి ఏ గ్రంథం చదివినా కూడా ఇప్పుడు గురువాక్యాలు విన్నాం. తర్వాత రోజు అధ్యయనం చేయాలి. ఒక గ్రంథం ఓ 10 పేజీలో, 5 పేజీలో కనీసం ఒక పేజీ, ఒక పేరా, ఒక వాక్యం. దాన్ని ఎంత విచారణ చేసి, ఎంత మన జీవితానికి అప్లై చేయటానికి ఇది సహకరిస్తదనమాట. అంటే మనం ఏ గ్రంథం చదివినా లేదా విన్నా, ఈ పద్ధతిగా విభజన చేసుకోవాలి. ఏది సాధన వాక్యము, ఏది సూచన వాక్యము, ఏది నిర్ణయ వాక్యము, ఏది లక్షణ వాక్యము. తెలుసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? తదనుగుణంగా మన బిహేవియర్ ఉంటది కదా! ఇలా చూసుకోగల సృహ శిష్యుడికి ఉండాలి. సద్గురువు బోధించేటప్పుడు వీటితో పాటు సద్గురుమూర్తి స్వానుభవ ప్రమాణంతో కూడిన అనుభవవాక్యం కూడా చెప్తారు. అతని అనుభవంలో ఎలా వచ్చింది, ఎలా నడిస్తే ఎలా వచ్చిందని కూడా మనకి చెప్తూ ఉంటారనమాట. ఎందుకని వినేవాడికి విశ్వాసం కలుగుతుంది. అవును మన ముందు శరీరధారిగా కనిపిస్తున్నారు మన గురువుగారు. ఆయన ఆ స్థితికెళ్లారు. అలా ఆచరించబట్టే ఆయన ఆ స్థితిలో ఉన్నారు. శరీరంలో ఏ మార్పు రాదండి. అవే కళ్ళు, అవే ముక్కు అన్నీ ఉంటాయి. కానీ అతని స్థితి ఎక్కడుంది? పైన ఉంది. పరబ్రహ్మ దగ్గరుంది. మరి ఆయన ఎలా ప్రయాణించారో చెప్తున్నారు మనకి. ఆయన గురువులు ఏం చెప్పారో, ఎలా పాటించారో చెప్తున్నారు. మరి మనం అలా పాటిస్తున్నామా అని వెంటనే మన వైపు చూసుకోవాలనమాట. అట్లా మనకి మనలో విశ్వాసం కలగటానికి నేనిలా ప్రయాణించాను, ఇలా ఇబ్బంది పడ్డాను ఇలా. మనకింకా ఏంటంటే
అన్ని కష్టాలు పడకుండా మనం దాటేయొచ్చనమాట. ఓహ్! ఇలా ప్రయాణిస్తుంటే ఈ కష్టం వస్తది. దీన్ని ఇలా అధిగమించేయొచ్చని తేలిగ్గా దాటగలుగుతామనమాట. ఏళ్ల తరబడి మనము వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్లా విశ్వాసం కలుగుతుంది. లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు అనుకుంటాడు. ఎంత బుద్ధి వికాసం ఉన్న గురువుని శరణాగతి పొందితేనే తికమక లేకుండా చేరుకుంటాడు. ఎప్పుడైతే మనకి గురువుని శరణాగతి చేరుకుంటామో, ఆయనకి శరణాగతులమవుతామో, అప్పుడే మనలో ఆయన దృష్టి మన మీద ఉంటదనమాట. నిరంతరం ఆయన్నే ధ్యానించామనుకోండి, మనకి ఆయన స్ఫూర్తి అందుతా ఉంటదనమాట. మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రత్యక్షంగా ఆయన్ని అడిగి తెలుసుకోక్కర్లేదనమాట. మనకి దారి చూపిస్తూ ఉంటారనమాట. అందుకే గురువు శరణాగతి వేడుకోవటం అనేది కంపల్సరీ అనమాట. శరణాగతి లేకుండా ఏది చేయలేము. అప్పుడు తికమక లేకుండా చేరుకుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలండి? సూచనా వాక్యం ఏది? నిర్ణయ వాక్యం ఏది? లక్షణ వాక్యం ఏది? సాధన వాక్యం ఏది? సూచనా వాక్యమేమో పరబ్రహ్మం సూచిస్తది. నిర్ణయ వాక్యమేమో బ్రహ్మాన్ని సూచిస్తుంది. లక్షణ వాక్యమేమో ఆత్మని సూచిస్తుంది. సాధనా వాక్యమేమో ఆ స్థితిలో నిలబడటానికి ప్రయత్నం చేస్తది. ఇట్లా మన ప్రయాణం సాగించాలండి. హరి ఓం అండి.